హాయ్ అండి, నేను మీ మోహన్. మీరు చూస్తున్నారు బ్యాచిలర్స్ కిచెన్. ఈరోజు ధనియాల పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. హోమ్ మేడ్ అండి ఇది. ధనియాలు బాండిల్ తీసుకుని ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని దూరగా నూనె లేకుండా వేయించుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోకూడదు, మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ధనియాల పొడి. ఈ ధనియాల పొడి వేయించుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని మిక్సీలో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా మూత పెట్టుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ ధనియాల పొడి రసంలోకి, చికెన్లోకి, అన్ని పులుసు కర్రీల్లోకి వేసుకుంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఇది బ్యాచిలర్ స్టైల్ అండి. థ్యాంక్ యూ.